నమస్తే అందరికీ. మన తెలంగాణలో వీకెండ్‌తోని సంబంధం లేకుండా మనం ఇష్టంగా తినే కూర ఏదైనా ఉందంటే అది కోడి కూర. అటువంటి కూరను రెగ్యులర్ స్టైల్‌లో కాకుండా డిఫరెంట్‌గా ఎట్లా వండుకోవాలనో ఈ వీడియోలో చూద్దాం రండి. ముందు నేను ఒక కేజీ చికెన్ తీసుకుంటున్నా. అది కూడా స్కిన్‌లెస్ తీసుకుంటున్నా. అందులో 2 టేబుల్ స్పూన్ అంత నూనె, టేబుల్ స్పూన్ అంత పసుపు, 1 టేబుల్ స్పూన్ అంత ఉప్పు, 2 టేబుల్ స్పూన్ అంత కారం. ఇంతే, ఇంకేం మసాలా వేసుకోవాల్సిన అవసరం లేదు. ఇది బేసిక్ మ్యారినేషన్. ఒకసారి ఈ మసాలాలన్నీ చికెన్ పట్టేట్టు కలుపుకొని ఇక చికెన్ పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఒక గ్రైండర్ గిన్నె తీసుకొని అందులో అన్ని రకాల మసాలాలు ఒక్కొక్కటి వేసుకోండి. అట్లనే ఒక టేబుల్ స్పూన్ అంత గసగసాలు, 2 లేకుంటే 3 పచ్చిమిర్చిలు వేసేయాలి. అట్లనే కొన్ని అల్లం ముక్కలు, కొన్ని ఎల్లిపాయ ముక్కలు, కొన్ని ఉల్లిపాయ ముక్కలు, ఇవన్నీ వేసి మిక్సీ మూత పెట్టి గిర్రు అని తిప్పితే ఇట్లా పేస్ట్ అవుతుంది. చూసిరు కదా పేస్ట్ ఎంత మంచిగా మెత్తగా అయిందో. ఇప్పుడు ఈ పేస్ట్ని పక్కన పెట్టుకొని పొయ్యి మీద గిన్నె పెట్టుకోండి. గిన్నె పెట్టుకొని అందులో పావు కప్ అంత నూనె పోసుకోండి. నూనె వేడెక్కిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ అంత షాయి జీర వేసుకోండి. షాయి జీర ఇట్లా చిటపటా నేవుతుంది. ఇప్పుడు ఇలా 2 బగారాకులు, అట్లనే కొంచెం అంత బండ పుదీన వేసుకోండి. ఇవి కూడా మంచిగా వేగిన తర్వాత 2 పచ్చిమిర్చి, 2 పెద్ద సైజు ఉల్లిపాయలు ఇట్లా స్లైసెస్ లాగా కట్ చేసుకొని వేసుకోండి. ఉల్లిపాయను మీడియం ఫ్లేమ్లో మంచిగా గోల్డెన్ రంగులోకి వచ్చేదాకా వేగని వెళ్ళి ఉల్లిగడ్డ అనేది ఇట్లా వేగిన తర్వాత ఇందులో 2 టేబుల్ స్పూన్ అంతా కసూరి మేతి వేసుకోండి భయ్య. మనం మామూలుగా పన్నీర్లు అక్కడిక్కడ ఎత్తాం కసూరి మేతి, చికెన్లు ఎప్పుడు వేయం కదా, కానీ వేయండి. ఈ రెసిపీలు వేయండి, కిరాకుంటుంది. అట్లనే ఒక టేబుల్ స్పూన్ అంత పసుపు వేసుకొని కలుపుకొని 2 నిమిషాలు లో ఫ్లేమ్లో కుక్ చేయాలి. ఇప్పుడు ఇలా మనం మిక్సీ పట్టినాం కదా పేస్ట్, అది వేసుకొని ఒకసారి మంచిగా కలుపుకొని దీన్ని కూడా ఒక 2 నిమిషాలు లో ఫ్లేమ్లో కుక్ చేయాలి. అట్లయితే ఏంటంటే మసాలా అనేది కొంచెం మంచిగా ఉడుకుతుంది. ఇప్పుడు ఇలా మనం చికెన్ కలుపుకున్నాం కదా మొదలు, అది వేసేసుకోండి. చికెన్ వేసుకొని చికెన్కి ఆ మసాలా పట్టేటట్టు మంచిగా కలుపుకోవాలి. మనం నార్మల్గా చికెన్ కర్రీ ఎట్లా చేస్తాం, నూనెలో ఉల్లిగడ్డ వేస్తాం, ఉల్లిగడ్డ గోలిన తర్వాత చికెన్ వేసి చికెన్ కూడా గోలిస్తాం. కానీ ఇక్కడ మనం మసాలా వేసిన తర్వాత చికెన్ వేసినాం కాబట్టి చికెన్ నూనెలో గోలది. అందుకని మూత పెట్టుకొని 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడకనిస్తే ఇగో గిట్లా చికెన్లోకి వెళ్ళి నీళ్ళన్నీ బయటకు వస్తాయి. ఇప్పుడు గంజి అంటకుంటే ఒకసారి మంచిగా కలుపుకోండి. అందులో వచ్చిన నీళ్ళు కూడా ఆవిరైపోతాయి. ఇప్పుడు ఇలా మసాలా వేసుకోవాలి. మసాలా వేసేటప్పుడు జాగ్రత్త, మనం ముందే కారం ఉప్పు వేసుకున్నాం కాబట్టి జర చూసేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ అంత కారం, టేస్ట్ అయినంత ఉప్పు, 2 టేబుల్ స్పూన్ అంత కొబ్బరి పొడి, 1 టేబుల్ స్పూన్ అంత ధనియాల పొడి, అట్లనే 1/2 టేబుల్ స్పూన్ అంత జీలకర్ర పొడి. గింతే, ఇంతకుమించి మసాలా ఏం వేయద్దు. బయట ఆ మసాలా పొడి, ఈ మసాలా పేస్ట్, అది ఇదని అన్నీ దొరుకుతాయి, కానీ ఏం వేయకుండా ఇవే మసాలాలు వేసి మూత పెట్టి 2 నిమిషాలు లో ఫ్లేమ్లో కుక్ చేస్తే ఆ మసాలా అనేది చికెన్కి మంచిగా పట్టుకుంటుంది. ఇప్పుడు ఇలా గ్రేవీ కోసం నీళ్ళు పోసుకోవాలి. నీళ్ళు ఎన్ని పోసుకోవాలి కాక అంటే, నీకు పులుసు ఎక్కువ కావాలంటే నీళ్ళు ఎక్కువ పోసుకోవాలి, ఫ్రై కావాలంటే నీళ్ళు తక్కువ పోసుకోవాలి. లేదు కాక నాకు నీళ్ళ కరెక్ట్ కన్సిస్టెన్సీ కావాలంటే పావు లీటర్ నీళ్ళు, అంటే ఒక గ్లాస్ నీళ్ళు పోసుకుంటే సరిపోతుంది. ఒక పావు లీటర్ నీళ్ళు పోసుకొని చికెన్ని మంచిగా కలుపుకొని మూత పెట్టి 10 నిమిషాలు ఉడకనిస్తే చూసిరు కదా కొంచెం కొంచెంగా నూనె అనేది బయటికి వెళ్ళడం మొదలవుతుంది. ఇప్పుడు ఇలా కొంచెం అంత పుదీనా, కొంచెం అంత కొత్తిమీర వేసుకొని ఒకసారి మంచిగా కలుపుకొని 2 నిమిషాలు లేకుంటే 5 నిమిషాలు మూత పెట్టి ఉడికిస్తే చికెన్లోకి వెళ్ళి నూనె అనేది బయటికి వెళ్ళడం మొదలవుతుంది. ఇక్కడ చూడు, నేను మూత తీస్తే చుట్టూ చూస్తే మీకు నూనె అనేది బయటికి వెళ్ళింది. చికెన్ ముక్క అనేది పర్ఫెక్ట్గా సూపర్ ఉడికినట్టు. ఇప్పుడు స్టవ్ బంద్ చేసుకొని అన్నంలో కానీ చపాతీలో కానీ కలుపుకొని తింటే ముక్క మెత్త మెత్తగా జ్యూసీ జ్యూసీగా సాఫ్ట్గా ముద్దుగా సూపర్ ఉంటుంది భయ్య. మీరైతే తప్పకుండా ట్రై చేయండి. ఎట్లా వచ్చిందో కామెంట్ చేయండి. మీకు మరేదైనా వీడియో కావాలన్నా కూడా మన ఛానల్ ఉన్నాయి, మస్తు ఉడులి. ఛానల్ని మాత్రం జర ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.